హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ఇవాళ క్లాస్లో మనం సిఎంఏ ఇంటర్ వాళ్ళకి జాయింట్ వెంచర్ నుంచి సెకండ్ మెథడ్ అప్లోడ్ చేస్తున్నామండి. స్క్రీన్ షేర్ చేద్దాము. ఓకే, ఇదిగోండి. వెన్ ఈచ్ కోవెంచరర్ కీప్స్ రికార్డ్ ఆఫ్ ఆల్ ట్రాన్సాక్షన్స్. ఓకే, అసలు చూద్దాం. అకౌంటింగ్ ట్రీట్మెంట్ అసలు ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి చూసి సమ్లోకి వెళ్దామండి. అకౌంటింగ్ ట్రీట్మెంట్ వచ్చేటప్పటికి మనకి ఫస్ట్ వన్, separate set of books are maintained. Separate set of books are maintained. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. 3 వీడియోలు అయితే చేశాము. దీన్ని నేను ప్లేలిస్ట్లో కూడా పెట్టాను, చూసుకోండి. నెక్స్ట్, నో సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్. మన 2025 డిసెంబర్ పేపర్లో మనకి నో సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్లో ఇదిగోండి సెకండ్ మోడల్ ఇచ్చారండి. అంటే సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ అంటే అర్థం ఏంటంటే ఇద్దరు కూడా ఏ అండ్ బి జాయింట్ వెంచర్ స్టార్ట్ చేశారు. వీళ్ళు కోవెంచరర్స్ అనుకుంటే వీళ్ళిద్దరూ కలిసి సెపరేట్గా ఇద్దరు కలిసి కనుక బుక్స్ మెయింటైన్ చేస్తే దాన్ని సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ అంటారనమాట. ఇక్కడ ఏంటి, నో సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్లో మళ్ళీ 2 మోడల్స్ ఉన్నాయి, 2 మెథడ్స్ ఉన్నాయి. ఏంటంటే, ఒకటి, ఈచ్ కోవెంచరర్ కీప్ రికార్డ్స్ ఆఫ్ ఆల్ ట్రాన్సాక్షన్స్. ఇద్దరి కూడా రాసుకుంటే ఒక్కొక్క అంటే ఏవి రాసుకుంటాడు, బి చేసినవి కూడా రాసుకుంటాడు, బి అలాగే ఏవి రాసుకుంటాడు, బివి కూడా రాసుకుంటాడు. ఇక్కడ వచ్చేటప్పటికి ఈచ్ కోవెంచరర్ కీప్ రికార్డ్ ఆఫ్ హిజ్ ఓన్ ట్రాన్సాక్షన్స్. ఇది ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసేసానండి. నేను పార్ట్ 3 వీడియోలో కనిపిస్తే చూసుకోండి, ప్లేలిస్ట్లో ఉంది. పార్ట్ 3 వీడియోలో ఓన్లీ 1 ప్రాబ్లమే చేసాము, రిమైనింగ్ ఇది కూడా కంప్లీట్ అయినాక చేద్దాం. సరే, ఇప్పుడు మన క్లాస్లో ఈచ్ కోవెంచరర్ కీప్ రికార్డ్ ఆఫ్ ఆల్ ట్రాన్సాక్షన్స్ చూస్తున్నామండి. ఓకేనా? రైట్. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్న తర్వాత మనం బుక్లో ఇచ్చిన దాంట్లోకి వెళ్ళిపోదాం. మన మెటీరియల్లో ఫస్ట్ ఏంటంటే, ఇదిగోండి, ఏ అండ్ బి ఇద్దరు ఉన్నారు కదా, ఏ బి. ఇక్కడ ఒక్కొక్కటి రాస్తా నేను. వెన్ ఏ సప్లైడ్ మెటీరియల్ అన్నారండి. వెన్ ఏ సప్లైడ్ మెటీరియల్ అన్నప్పుడు ఏ బుక్స్లో దీన్ని ఎలా రాస్తారు, బి బుక్స్లో ఎలా రాస్తారు? ఇద్దరు బుక్స్లో రాయాలి. ఎందుకు అంటే మనం మెయింటైన్ చేసేది ఏంటి అంటే ఇద్దరు కూడా రాసుకుంటారని. వెన్ ఏ సప్లైడ్ మెటీరియల్ అన్నప్పుడు ఏ బుక్స్లో వచ్చేటప్పటికి ఎందు నిమిత్తం అండి, జాయింట్ వెంచర్ కోసం. సో జాయింట్ వెంచర్ అకౌంట్ డెబిట్. ఓకేనా? 2, అతనే కదండి సప్లై చేస్తున్నాడు, అంటే ఆల్రెడీ అతనికి ఓన్ బిజినెస్ ఉందండి, దాని నుంచి గూడ్స్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. సో అప్పుడు కొన్నటువంటి పర్చేజెస్ని మనం తగ్గించాలి కాబట్టి క్రెడిట్ చేశాము, పర్చేజెస్ అకౌంట్ అతను సప్లై చేస్తే. మరి బి ఏం రాసుకుంటాడు? దీన్నే ఏం రాస్తాడు అంటే జాయింట్ వెంచర్ అకౌంట్ డెబిట్ టు ఎవరు మెటీరియల్ సప్లై చేశారు అంటే ఏ సప్లై చేశాడని రాసుకుంటాడండి. క్లియరా? ఇదే పాయింట్ ఒకవేళ నీకు వెన్ బి సప్లైడ్ అంటే కొనలేదు ఇక్కడ మెటీరియల్, ఓకే, అప్పుడు ఏం రాస్తాడు? జాయింట్ వెంచర్ అకౌంట్ డెబిట్ టు బి సప్లై చేశాడు కాబట్టి బి అకౌంట్. మరి ఈయన సేమే జాయింట్ వెంచర్ అకౌంట్ డెబిట్ టు మెటీరియల్ సప్లై చేశాడు కాబట్టి ఓన్ బిజినెస్ నుంచి, సో దాన్ని రైట్ ఆఫ్ చేయడానికి పర్చేస్ చేసాం. ఇంతవరకు బాగానే ఉందండి. ఇప్పుడు ఇంకొక పాయింట్, ఎక్స్పెన్సెస్ పెయిడ్ బై ఏ అండ్ మెటీరియల్ పెయిడ్ బై ఏ, ఈ రెండు కూడా కొని పే చేశాడంట, ఎక్స్పెన్సెస్ పే చేశాడు ఏ. సరే, ఎందు నిమిత్తం? జాయింట్ వెంచర్ అకౌంట్ డెబిట్
ఏ జేబులో డబ్బులు వెళ్ళిపోతున్నాయి కాబట్టి క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ రాయండి సరిపోతుంది. మరి ఈయనేం రాసుకోవాలి? జాయింట్ వెంచర్, ఎందుకంటే కోవెంచరర్ కదండి, ఇద్దరియి రాసుకుంటారు ప్రతి ఒక్కడు కూడా. టు ఎవరు? ఏ చేశాడు, ఏమి చేసినా కూడా ఏ అకౌంటే అంతే. ఓకేనా? ఒకవేళ బి చేస్తే గనక సేమ్, ఈయనేమో బి పేరు రాసుకుంటాడు, ఆయనేమో బ్యాంక్ రాసుకుంటాడు. క్లియరా? ఒకవేళ కాంట్రాక్ట్ ప్రైస్ లేదా సేల్ అమౌంట్ లేదా కాంట్రాక్ట్ ప్రైస్, సేల్ అమౌంట్ ఈజ్ రిసీవ్డ్ బై బి అన్నారనుకుందామండి. ఓకేనా? బి రిసీవ్ చేసుకుంటే ఎంట్రీ ఏంటి? ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏ, ఇదిగోండి సేల్ అనగానే ఇన్కమ్ని జాయింట్ వెంచర్ అకౌంట్కి మనం క్రెడిట్ చేసుకుంటాము. సో అమౌంట్ రిసీవ్ అయ్యింది ఎవరికి? బి. బి అకౌంట్ డెబిట్ టు జాయింట్ వెంచర్ అకౌంట్. ఇక్కడ క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు జాయింట్ వెంచర్. ఓకేనా? రైట్. మిగిలిన గూడ్స్ కానీ ఏమైనా కానీ తీసుకెళ్తే ఎవరు తీసుకెళ్లారు చూద్దాం. అన్సోల్డ్ స్టాక్ ఈజ్ టేకెన్ ఓవర్ బై ఏ. టేకెన్ ఓవర్ బై ఏ. ఓకే. గూడ్స్ వచ్చినప్పుడు జాయింట్ వెంచర్ డెబిట్, తీసుకెళ్ళిపోతున్నారు కాబట్టి జాయింట్ వెంచర్ అకౌంట్ క్రెడిట్. రైట్. ఎవరు తీసుకెళ్తున్నారండి? ఏ తీసుకెళ్ళిపోతున్నాడు. సో ఇది గూడ్స్ అకౌంట్ డెబిట్ టు జాయింట్ వెంచర్ అకౌంట్. మరి ఈయనేం రాసుకుంటాడండి? ఏ పేరు రాసుకోండి అంతే, ఏ రాయడమే. ఏం చేస్తే అది రాసేస్తాడు ఈయన. టు జాయింట్ వెంచర్ అకౌంట్. ఇలా ఉంటుందండి. మరి ప్రాఫిట్ ఆర్ లాస్ వస్తే, రాద్దాం ముందు. ప్రాఫిట్ వస్తే ఏం రాస్తాడు? జాయింట్ వెంచర్ అకౌంట్ డెబిట్ టు ఏకి పిఎండ్ఎల్ అకౌంట్ అని రాస్తాడండి, బికి బి పేరు రాస్తాడు, బి అకౌంట్. ఇక్కడ జాయింట్ వెంచర్ అకౌంట్ డెబిట్ టు ఏ అకౌంట్, టు పిఎండ్ఎల్ అకౌంట్. ఇది ముందు రాసుకుని తర్వాతనే రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఇలా ఉంటుంది మొత్తం కూడా. ఇప్పుడు చూద్దాం. ఇదిగోండి సేమ్ నేను చెప్పిన ప్రకారంగా మీరు మీరు చూసుకోవచ్చండి. నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. నేను ఇప్పుడు చెప్పింది విన్నారంటే ఇది మీకే అర్థమైపోతుంది. ఇవన్నీ కూడా ఏదైనా నేను మిస్ చేసినా కూడా మీరు అర్థం చేసుకోగలుగుతారు, నో ప్రాబ్లం. ఒక సమ్ ఇచ్చారండి, చూద్దాం మనం ఏంటో చూడండి. అనిల్ అండ్ ముఖేష్ ఎంటర్ ఇంటూ ఏ వెంచర్ టు టేక్ ఏ జాబ్ వర్ 2,40,000. ఇదిగోండి ఒక కాంట్రాక్ట్ అనుకుందాం, 2,40,000 అంట. అంటే మనం గూడ్స్ కనుక సేల్ చేస్తే ఇన్కమ్ ఉంటుంది కదండి, ఇది. దే ప్రొవైడ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ బై దెమ్. మెటీరియల్ అండి, అనిల్ ముఖేష్ ఇద్దరు కూడా, అనిల్ ముఖేష్. మన మెథడ్ ఏంటండి? ఈచ్ కోవెంచరర్ కీప్ రికార్డ్స్ ఆఫ్ ఆల్ ట్రాన్సాక్షన్స్. క్లియర్. అనిల్ ముఖేష్. మెటీరియల్స్ వచ్చేటప్పటికి అనిల్ ఇక్కడ ఓన్ గూడ్స్ సప్లై చేశారని చెప్పలేదండి, మెటీరియల్ కొన్నాడు అనిల్ 68,000 పర్చేస్ చేస్తే, ముఖేష్ 50,000. సిమెంట్ 13,000, ముఖేష్ 17,000. వేజెస్ 27,000 పెయిడ్ బై ముఖేష్. ఆర్కిటెక్ట్స్ ఫీజ్ పెయిడ్ బై అనిల్. లైసెన్స్ ఫీజ్ పెయిడ్ బై 5,000 రూపీస్ బై ముఖేష్. తర్వాత ప్లాంట్ వచ్చేటప్పటికి అనిల్ తేలేదండి, 20,000 రూపీస్కి ప్లాంట్ని ముఖేష్ కొనుక్కొచ్చాడు. ఓకేనా? క్లియరా? ప్లాంట్ వాజ్ వాల్యూ 10,000 రూపీస్ అట్ ద ఎండ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అండ్ ముఖేష్ అగ్రీ టు టేక్ ఇట్ అట్ దట్ వాల్యూ. ప్లాంట్ని ముఖేష్ తీసుకెళ్ళిపోతున్నాడంటండి. కాంట్రాక్ట్ అమౌంట్ వాజ్ రిసీవ్డ్ బై అనిల్. యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్. ఏం ప్రిపేర్ చేయమన్నారు చూద్దాము. జాయింట్ వెంచర్ అకౌంట్ అండ్ ముఖేష్ అకౌంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అనిల్ అండ్ జాయింట్ వెంచర్ అకౌంట్ అండ్ అనిల్ అకౌంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ముఖేష్. దీన్ని బట్టి నీకు అర్థమైపోతుంది. ఈచ్ వెంచరర్ కీప్ రికార్డ్స్ ఆఫ్ ఆల్ ట్రాన్సాక్షన్స్. సరే, మనం సమ్ మొదలు పెడదాం. ఫస్ట్ అయితే జాయింట్ వెంచర్ అకౌంట్ వేసేద్దామా? మొత్తం కూడా తీసుకోవచ్చండి, మనం పక్కకి వెళ్ళిపోదాంలే. ఇదిగోండి ఇక్కడ ఫస్ట్ ఇన్ ద బుక్స్ ఆఫ్, చాలా చాలా సింపుల్ అనమాట జాయింట్ వెంచర్. ఎప్పుడైనా ఇద్దరు ఇక్కడిక్కడే చూపిద్దాము. ఓకే, జస్ట్ ఒక లైన్ గీసేద్దాం ఇక్కడ.
నెక్స్ట్ ఇవి జాయింట్ వెంచర్ల అకౌంట్ అండి, నేను పక్క పక్కన చేసేద్దామని ఇలా స్టార్ట్ చేశాము. నెక్స్ట్ అకౌంట్ ఫస్ట్ వాడు బుక్స్లో జాయింట్ వెంచర్ అకౌంట్ వేసినాక వేసే నెక్స్ట్ అకౌంట్ పేరు కో వెంచరర్ అకౌంట్ ఇది. అలాగే ఇక్కడ కూడా అంటే ఇన్ ద బుక్స్ ఆఫ్ ముఖేష్ జాయింట్ వెంచర్ అకౌంట్ అండ్ ఏ అకౌంట్. ఓకే, ఇప్పుడు నేమ్స్ తీసుకుందామండి. మిమ్మల్ని అడిగింది ఏంటి క్వశ్చన్ చూడండి. క్వశ్చను ఏ, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఏ క్వశ్చన్లో ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏ జాయింట్ వెంచర్ అకౌంట్, అలాగే ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏ బి అకౌంట్. అదే మాదిరిగా ఇక్కడ కూడా ఇన్ ద బుక్స్ ఆఫ్, సారీ పేర్లు రాసుకోవద్దు, ఏబి ఏంటి మరీను, ఇన్ ద బుక్స్ ఆఫ్ ముఖేష్ జాయింట్ వెంచర్ అకౌంట్, అలాగే ఇక్కడ అనిల్ అకౌంట్. ఇక్కడ వచ్చి నీకు అనిల్ అకౌంట్ రాయాలి. ఓకే రైట్, ఇక్కడ ఇన్ ద బుక్స్ ఆఫ్ అనిల్ అండి. రైట్, చూద్దాం. ఏవి తీసుకోండి. ఫస్ట్ మెటీరియల్ పర్చేస్ చేశాడు, సిమెంట్ పర్చేస్ చేశాడు, వేజెస్ పర్చేస్ చేశాడు, ఆర్కిటెక్ట్ ఫీజు పే చేశాడు, లైసెన్స్ ఫీజు కాదు పే చేయలేదు. ఇంతవరకు మాత్రం ముందు 1 2 3 ఇవి ముందు రాసేద్దామండి. ఇన్ ద బుక్స్ ఆఫ్ అని జాయింట్ వెంచర్ అకౌంట్లో ఇదిగోండి 2 బ్యాంక్ అకౌంట్ ఏంటండి, ఫస్ట్ మెటీరియల్స్, తర్వాత మెటీరియల్స్ తర్వాత ఏంటండి సిమెంట్ సిమెంట్ వేజెస్ కాదు, వేజెస్ ఎవరు అవతలోడు సిమెంట్. ఓకేనా, అమౌంట్స్ రాద్దాం. ఫస్ట్ 68,000 13,000 68,000 నెక్స్ట్ 13,000. దీంతో పాటు ఇంకేమైనా పేమెంట్లు చేశాడండి. ఏంటి, ఇదిగోండి ఆర్కిటెక్ట్ ఫీజ్ 10,000 రూపీస్. ఓకే, ఆర్కిటెక్ట్ 10,000 రూపీస్ అయిపోయింది కదా. సరే, ఇప్పుడు ఏ రాసుకుంటున్నాడు, ఏమని, ముఖేష్ కూడా ట్రాన్సాక్షన్స్ చేశాడు. ఏంటి అంటే, అబ్బో చాలా ఉన్నాయండో, 5 ఉన్నాయి ముఖేష్ ట్రాన్సాక్షన్స్, అవన్నీ కూడా రాసుకోవాల్సిందే. ఏం రాయాలి, వాడి పేరు రాస్తే సరిపోతుంది. ముఖేష్ 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 ముఖేష్. ఫస్ట్ అయితే ముఖేష్ అని హెడ్డింగ్ పెడదాం. టు ముఖేష్, ఫస్ట్ మెటీరియల్, తర్వాత సిమెంట్, తర్వాత మెటీరియల్ సిమెంట్. ఓకేనా, ఇదిగోండి 50,000 17,000 15,000 50,000 50,000 17,000. ఇంకేమున్నాయండి, 27,000 వేజెస్, లైసెన్స్ ఫీజు, ప్లాంట్ 27,000 5,000 27,000 5,000 20,000. ఏంటండి వేజెస్ తర్వాత ఇంకేం చేశాడు, లైసెన్స్ ఫీజు ప్లాంట్, మొత్తం రాసేసామండి. టోటల్గా మొత్తం ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా ఎంటర్ చేసాం. ఇది పేరు ఎవరిదైనా కానివ్వండి. మొత్తం ఎన్ని రావాలి, 1 2 3 4 5 6 7 8 రావాలండి డెబిట్ సైడ్. 1 2 3 4 5 6 7 8 అయిపోయింది, ఓవర్. ఓకేనా, క్లియరా. ఇంకేమైనా చేశాడా, ఇంకా మొత్తం అనిల్ రాసేద్దామండి. అనిల్ బుక్స్లో రాయాల్సినవన్నీ రాసేద్దాం. ఇదిగోండి ప్లాంట్ వాజ్ వాల్యూ 10,000 at the end of the contract and ముఖేష్ అగ్రీడ్ టు టేక్. ముఖేష్ తీసుకెళ్ళిపోయాడండి, ఎవరైనా తీసుకెళ్ళిపోనియండి, మనం ఇక్కడ రాయాల్సిందే బాయ్ ప్లాంట్. అని రాయకుండా మనం ముఖేష్ అని రాసుకుంటాం. ముఖేష్ ఏం చేసినా కూడా వాడి భజన చేయడమే కదా. 10,000
అలాగే కాంట్రాక్ట్ ప్రైస్ రిసీవ్డ్ బై ఎవరు రిసీవ్ చేసుకున్నారు? ఇదిగోండి, రిసీవ్డ్ బై అనిల్. ఫస్ట్ ఈ అనిలే రిసీవ్ చేసుకున్నాడు కాబట్టి బై బ్యాంక్ అకౌంట్ 1,02,40,000 అయిపోయిందండి. ఓకేనా? ఇప్పుడు నేను అనిల్ అకౌంట్లో, ఇప్పుడు సారీ ఫస్ట్ మనం ఏంటి, అనిల్ అకౌంట్లో వీడి పేరేంటండి? ముఖేష్. ముఖేష్ అకౌంట్. అనిల్ బుక్స్లో ఇన్ ద బుక్స్ ఆఫ్ అనిల్ ముఖేష్ అకౌంట్. ఇప్పుడు చూద్దాం. మొత్తం నువ్వు ముఖేష్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రాసేసేయండి. ఇదిగోండి, బై ఎక్కడి నుంచి తెచ్చావు నువ్వు? జాయింట్ వెంచర్ అకౌంట్లో నుంచి తెచ్చానండి. ఎంత? 50,000. తర్వాత మళ్ళీ బై జాయింట్ వెంచర్ అకౌంట్ 17,000. మళ్ళీ బై జాయింట్ వెంచర్ అకౌంట్ 27,000. ఓకేనా? బై జాయింట్ వెంచర్ అకౌంట్ 5,000. బై జాయింట్ వెంచర్ అకౌంట్ 20,000 రూపీస్. ఇటు పక్కన రెండు ఐటమ్స్ ఉన్నాయి. వాటిలో ఏమొస్తాయి ఏమి రావు. ముఖేష్ ఒక 10,000 రూపాయలు రాసుకోవాలండి, ముఖేష్కి రిలేటెడ్వే. అంతే. ఓకే, క్లియర్. ఇప్పుడు మనం ప్రాఫిట్ ఆర్ లాస్ అసెర్టైన్ చేద్దామండి. టూ సైడ్స్లో మన క్రెడిట్ సైడ్ 2,50,000, 2,50,000. ఇది మొత్తము యాడ్ చేస్తే మనకి 2,10,000 వస్తుందండి. ఇది మొత్తం కూడా నేను చేయట్లేదు. 2,10,000లో మనం తీసేస్తే 40,000 వస్తుంది. ఆ 40,000 ఇద్దరికి డిస్ట్రిబ్యూట్ చేస్తే ఈక్వల్గా 20,000, 20,000. ఇదిగోండి. ఓకేనా? 2 P&L అకౌంట్, ఇంకోటి 2 ముఖేష్. ఇప్పుడు ముఖేష్ అకౌంట్లోకి ఆ 20,000 తీసుకొచ్చేసేయండి. బై జాయింట్ వెంచర్ ఏంటండి? ఇది ప్రాఫిట్. టోటల్ చేసేద్దామండి. మొత్తం ఇది నీకు 3,39 ఎంత వస్తుందంటే, ఒక్క నిమిషం మొత్తం యాడ్ చేసేసుకుందాం మనం. క్యాల్సి తీసుకుంటున్నాను. 50,000 ప్లస్ 17,000, అక్కడ 67,000 కదా. 67,000 ప్లస్ 27,000 ప్లస్ 45,000, 1,39,000. 1,39,000 లెస్ చేస్తే 1,29,000 రూపీస్ టు బ్యాంక్ అకౌంట్. క్లియర్ అయిపోయింది. సేమ్ ఇప్పుడు మనం దీన్ని ముఖేష్ బుక్స్లో కూడా రాస్తాము. ఏం లేదు, ఎవ్రీ ట్రాన్సాక్షన్ వస్తుందండి. ముందు మనం ఇవన్నీ ఎంటర్ చేసుకుంటాం. ఓకేనా? 50,000, 17,000 ఇవన్నీ ఉన్నాయి కదండి. ముందు అవన్నీ ఎంటర్ చేసుకుందాం. ఒక్కసారి సమ్ చూడండి కావాలంటే. మనం ఇదిగోండి ఇవి చూస్తాం కదండి, ముఖేష్ రాసుకోవాలి కదా. ఇదిగోండి ఇవన్నీ రాసేస్తాం. రాసేద్దామంటే రాసేద్దాం. టు బ్యాంక్ అకౌంట్ ఫస్ట్ 50,000 రూపీస్. ఇది ఏంటి? మెటీరియల్. తర్వాత సిమెంట్ 17,000 రూపీస్. ఓకేనా? తర్వాత వచ్చేటప్పటికి వేజెసా? ఓకే, వేజెస్కి 27,000. లైసెన్స్ ఫీజు ప్లాంట్ వేజెస్ 27,000. 5,000 వచ్చేటప్పటికి నీకు లైసెన్స్ ఫీజు, వేజెస్, తర్వాత ప్లాంట్ 20,000. ఇదిగోండి బ్యాంక్ అనే హెడ్ కింద రాసాం. ఇంకా నెక్స్ట్ అనిల్ రాసుకోవాలి కదండి. అనిల్కి అనిల్ పేరు, అనిల్ అకౌంట్. ఓన్లీ మనకి ఎన్నండి అనిల్వి? 3 ట్రాన్సాక్షన్స్. ఆ 3 కూడా రాసేసుకుంటున్నాను ఇక్కడ. ఒకటి వచ్చేటప్పటికి మెటీరియల్ 68,000, మెటీరియల్. తర్వాత సిమెంట్ 13,000. తర్వాత ఆర్కిటెక్ట్ ఫీజు 10,000 రూపీస్. మొత్తం ఇక్కడ ఏవైతే రాసామో మొత్తం 8 ఇక్కడ రాసేసాం. 2, 3, 4, 5, 6, 7, 8. ఓకేనా? ఇక్కడ వచ్చేటప్పటికి ముఖేష్ తీసుకెళ్ళిపోయాడు. సో ముఖేష్ తీసుకెళ్ళినందుకు ముఖేష్ బుక్స్లో ముఖేష్ రాయాడు కాబట్టి బై గూడ్స్ అని రాస్తాడండి. అంటే ఇక్కడ ప్లాంట్ కాబట్టి ప్లాంట్ 10,000 వాల్యూ చేసి తీసుకెళ్ళాడు. నెక్స్ట్ కాంట్రాక్ట్ అమౌంట్ రిసీవ్ చేసుకుంది ఎవరు అంటే అనిల్ రిసీవ్ చేసుకున్నాడు కదండి. అనిల్ రిసీవ్ చేసుకున్నా కానీ ఇక్కడ రాయాల్సిందే 2,40,000 రూపీస్. నేమ్ వచ్చేటప్పటికి అనిల్. ఇంతే, సేమ్ రాస్తాము ఇక్కడ. మొత్తం టోటల్ 2,50,000
2,50,000 రూపీస్. మొత్తం లెస్ చేస్తే 40,000 వస్తుందండి. మనకి ఇద్దరికి డిస్ట్రిబ్యూట్ చేస్తే 20,000. ఓకేనా? ఇంకా అనిల్కి వచ్చేసేయండి. అనిల్కి వచ్చేటప్పటికి మనం పైన అనిల్ ఎక్కడెక్కడ ఉన్నాడు, ఇదిగోండి 68,000, 13,000, 10,000, ఈ 20,000 ఇవి రాసేస్తాం అనమాట. ఇదిగోండి క్రెడిట్ సైడ్ బై జాయింట్ వెంచర్ అకౌంట్, బై జాయింట్ వెంచర్, ఇలా మొత్తం 68, 13, 10, ఇదిగోండి 68,000, తర్వాత 13,000, 10,000, 20,000. ఇదేంటి? ప్రాఫిట్. అంతే. లాస్ట్ వచ్చేటప్పటికి ప్రాఫిట్. ఓకే. ఇటు సైడ్ వచ్చేటప్పటికి కాంట్రాక్ట్ ప్రైజ్ గూడ్స్, ఇదిగోండి అనిల్ ఎక్కడున్నాడో పైన చూసుకోవడమే, 2,40,000 రూపీస్. ఓకేనా? 2,40,000 రూపీస్ మనం ఎంటర్ చేసుకోవాలి. అలాగే ఈ 10,000 రూపీస్ని మనం ఏం రాస్తాము అంటే ఇక్కడ ప్లాంట్ తీసుకెళ్ళిపోయాడు కదండి. ప్లాంట్ తీసుకెళ్ళిపోయినందుకు మనం ఏ అకౌంట్ నుంచి తెచ్చామో ఆ అకౌంట్ రాసుకోవడమే. 10,000 రూపీస్. అలాగే టు అనిల్. ఇక్కడ వచ్చేటప్పుడు 2,40,000 రూపీస్కి మనం ఇదిగోండి ఇక్కడ మనకి సేల్ చేసింది, సేల్ కాదు, ఇక్కడ కాంట్రాక్ట్ ప్రైస్ రిసీవ్డ్ బై అనిల్ కాబట్టి ఇక్కడ మనం తీసుకోలేదు, కానీ ఇక్కడ మనం రాసుకోవాల్సిందే. ఇదిగోండి ఎంట్రీ ఏమొస్తుందంటే మనకి ఎప్పుడైనా కానీ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు జాయింట్ వెంచర్ అకౌంట్ వస్తుంది కదా. కాంట్రాక్ట్ అమౌంట్ రిసీవ్ చేసుకుంటే అయితే ఇది ఎవరి బుక్స్లో? ఇన్ ద బుక్స్ ఆఫ్ అనిల్ బుక్స్లో. అదే ఇన్ ద బుక్స్ ఆఫ్ ముఖేష్ ఏం రాసుకుంటాడండి? అనిల్ రిసీవ్ చేసుకున్నాడు అని రాసుకుంటాడు ముఖేష్. ఇదిగోండి అనిల్ అకౌంట్ డెబిట్ టు జాయింట్ వెంచర్ అకౌంట్ రాసుకుంటాడు 2,40,000కి. ఎందుకు రాస్తున్నానంటే ఇందాక మనం ఇన్ ద బుక్స్ ఆఫ్ అనిల్ ఈ అమౌంట్ రాయలేదు 2,40,000, కానీ ముఖేష్ రాసుకుంటాడండి 2,40,000 రూపీస్. అందుకోసం నేను ఎంట్రీస్ రాసి మరీ చెప్పాను. క్లియర్? ఇప్పుడు మనం టోటల్ చేసేద్దాం. 2,50,000 రూపీస్ డెబిట్ సైడ్. మనకి బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ రివర్స్ వస్తుంది అనమాట ఎప్పుడైనా సరే. 2,50,000 రూపీస్ మైనస్ 68,000 మైనస్ 13,000 మైనస్ ఒక నిమిషం, ఇంకొక పాయింట్ ఏమైనా డెబిట్ సైడ్ రాయలేదా మనం? 2,50,000 మైనస్ 68,000 రూపీస్ మైనస్ 13,000 మైనస్ 10,000 మైనస్ 20,000. ఇంకొక పాయింట్ మిస్ చేసాము, ఒక్కసారి చూద్దాం. 68,000, 13,000, 10,000, 20,000 అంతేగా, మొత్తం 4 కదా వీడి. చూద్దామా? అనిల్వి 68,000, 13,000, నెక్స్ట్ 10,000. ఓకే, ఇవేగా. మనకి ఇక్కడ ఒక విషయం అండి, ప్లాంట్ తీసుకెళ్ళిపోయింది ఎవరు? మనకి ప్లాంట్ ఈజ్ టేకెన్ ఓవర్ బై ముఖేష్. ఇదిగోండి ముఖేష్ ప్లాంట్ తీసుకెళ్ళినందుకు మనకి ఎంట్రీ ఏమొస్తుంది? ప్లాంట్ అకౌంట్ డెబిట్ టు జాయింట్ వెంచర్ అకౌంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎవరండి? ముఖేష్ బుక్స్లో రాసుకుంటాము. సో ముఖేష్ బుక్స్లో మనం రాసేటప్పుడు ఈ 10,000 రూపీస్ మనం రాసుకోకూడదు కదా, అనిల్కి సంబంధం లేదు.
ఎంట్రీ అర్థమైందా? ఒకసారి చూడండి. ఏదండి ఎంట్రీ? ఇదిగోండి, ప్లాంట్ అకౌంట్ డెబిట్ టు జాయింట్ వెంచర్. అనిల్కి సంబంధం లేదు కదండి, సో మనం అది చిన్న మిస్టేక్ చేసాం. టోటల్ అమౌంట్ 2,40,000, 2,40,000 లెస్ చేస్తే 1,29,000 రూపీస్ బై బ్యాంక్ అకౌంట్. ఇదిగోండి, ముఖేష్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ అండి. ఇదిగోండి ఎంట్రీ, ఒకసారి రాద్దాం ఇక్కడ. ఫైనల్గా ముఖేష్, అనిల్ రాసుకుంటున్నాడు, ముఖేష్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అంటే ముఖేష్కి 1,29,000 రూపీస్ ఇవ్వాలి. మరి ఇవ్వాలిగా, కాంట్రాక్ట్ ప్రైస్ మొత్తం తీసుకున్నాడు కదా. అది ఈయనేం రాసుకుంటాడు, అమౌంట్ రావాల్సి ఉంది, ఇదిగోండి బై బ్యాంక్ కదా, బ్యాంక్ అకౌంట్ డెబిట్ ముఖేష్ రాసుకుంటున్నాడు. కాంట్రాక్ట్ ప్రైస్ అన్ని వాడి దగ్గరే ఉన్నాయి కదా, ఇంకా నాకు ఇంత అమౌంట్ రావాలి 1,00,000 అంటే మినహాయించుకుని ఇంత అమౌంట్ ముఖేష్కి పంపిస్తాడు అనిల్. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఎవరి నుంచి వస్తుందండి, అనిల్ అకౌంట్. ఇదండి రాసుకునేది ఫైనల్గా ఎంట్రీ. క్లియరా? ఇంతే. ఇదేంటంటే సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ కాకుండా నో సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్లో ఈచ్ కోవెంచరర్ కీప్ రికార్డ్స్ ఆఫ్ ఆల్ ట్రాన్సాక్షన్స్, దాంట్లో ఇలా చేస్తాం. ఓకేనా? రేపు మనం నెక్స్ట్ ప్రాబ్లం తీసుకుందామండి. ఇదిగోండి, సహాని అండ్ సాహు అంట, చూద్దాం. ఓకే అండి.